హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ రోజు అయితే వీడియోలో నేను వేసుకున్న ఈ డ్రెస్ ఉంది కదా, సో ఈ క్రాప్ టాప్ని నేను ఎలా రెడీ చేశాను అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇందులో వచ్చేసి మెయిన్గా యాక్చువల్లీ ఈ టాప్ వచ్చేసి నేను డైరెక్ట్గా తీసుకున్నాను, మీన్స్ ఫుల్ లెంత్లో ఉండేదన్నమాట. సో ఆ లెంత్ కొంచెం తక్కువ చేసి ఇలా స్లీవ్స్ అనేది యాడ్ చేశాను. సో ఇది టోటల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ టోటల్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. చేసే ముందు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే లైక్ ఈ క్రాప్ టాప్ని మనం ఎలా స్టైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి చాలా డిఫరెంట్ స్టైలింగ్ ఐడియాస్ అనేవి ఉంటాయి. లైక్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఓకే, బట్ కొంచెం తెలియని వాళ్ళకైతే డిఫరెంట్గా లైక్ శారీస్ మీదకైనా మనం దీన్ని బ్లౌజ్ లాగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పలాజో మీదకి లైక్ ఒక దుపట్టా ఇచ్చామంటే మనం ఒక ట్రెడిషనల్ టచ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అలా మనం ఇండో వెస్ట్రన్ స్టైల్లో కూడా మనము చేసుకోవచ్చు అనమాట. సో అలా స్టైల్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మనం లైక్ ఓన్లీ టాప్ పైన పలాజో అయినా వేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను మీకు పక్కన పిక్స్ పెడతాను. సో అందులో అయితే నేను సేమ్ పింక్ కలర్ దుపట్టా అండ్ పింక్ కలర్ పలాజో ప్యాంట్ వేసుకున్నాను. సో ఇలా కాకుండా మీరు నార్మల్ ఫుల్ ఫ్లేడ్ స్కర్ట్ అయినా కూడా వేసేసుకోవచ్చు, లేదంటే ఏ లైన్ స్కర్ట్ అయినా వేసేసుకోవచ్చు. సో దీనికి మ్యాచింగ్లో అయినా లేదంటే కాంట్రాస్ట్లో అయినా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో నేను నా దగ్గర అవైలబుల్ ఉన్న వాటితో ఎలా స్టైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అంతే. సో మీ దగ్గర ఉన్న వాటిలో మీరు కూడా ట్రై చేయొచ్చు అండ్ మీరు డిఫరెంట్ లుక్స్ అనేవి కూడా మీ దగ్గర ఉన్న వాటిలోంచి మీరు ట్రై చేసుకోవచ్చు. సో మనమైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను మీకు స్టార్ట్ చేసేస్తాను. సో ఫస్ట్ ఈ డ్రెస్ని మనం ఎలా చేద్దామో చూద్దాము. ఈ లెంత్ అయితే ఇంత ఉండేది. సో ఇది నార్మల్గా జీన్స్ మీద అలా వేసుకోవచ్చు అనమాట, ఓవర్ కోట్ వేసేసుకొని. సో అలా వేసుకునే ఈ డ్రెస్ని ఇప్పుడు మనం ఫుల్ లెంత్ ఎంత ఉంది అని చెప్పేసి ఒకసారి చూసుకుందాం. సో టోటల్గా లెంత్ వచ్చేసి 25.5 ఉంది. సో ఇక్కడ మనం లెంత్ వచ్చేసి మనం 14 ఇంచెస్ అలా పెట్టుకుందాము. సో నార్మల్ క్రాప్ టాప్ లెంత్. సో అండ్ పైన ఉన్న ఈ స్ట్రైప్స్ కూడా కొంచెం లైక్ లూజ్ ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా మనం ఎలాస్టిక్ పెట్టేసి టైట్ చేసేయచ్చు. సో అదంతా మనం ఈ వీడియోలో చూసేద్దాం ఎలా చేద్దాము అని చెప్పేసి. సో ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాను. సో ఫోల్డ్ చేసుకొని మనం లెంత్ అనేది మెజర్ చేసుకుందాము. సో ఇక్కడైతే నేను 14 ఇంచెస్ తీసుకున్నాను. సో 14 ఇంచెస్ కావాలి అండ్ పైన కొంచెం ఎలాస్టిక్ పెడతాం కాబట్టి కొంచెం డౌన్లో తీసుకోవాలన్నమాట. సో కొంచెం డౌన్ కొనేసి 14 ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నాను నేను. సో ఇక్కడ మనం 14 ఇంచెస్ లెంత్ దగ్గర ఒక ½ ఇంచ్ సీమ్ ఎలవెన్స్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత అండ్ సైడ్స్లో కొంచెం జస్ట్ పైనకి రావాలి, లైట్గా కర్వ్ షేప్లో కట్ చేసుకున్నాను ఇక్కడ. సో ఒక ½ ఇంచ్ పైనకి వచ్చేసి ఇలా కర్వ్ తీసేసుకుంటే ఎలా ఉంటుంది అలా చేసుకున్నాను అనమాట. అండ్ డౌన్లో వచ్చేసి మనం డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవడమే అంతే, నార్మల్గా ఫినిషింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఓన్లీ స్లీవ్స్ అటాచ్ చేస్తున్నాం మెయిన్గా. సో స్లీవ్స్ కోసం మనం డిజైన్ ఎలా చేసుకోవాలి అంటే లైక్ ఇక్కడ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను ఇలా డబల్ ఫోల్డ్ చేశాను. సో ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా ఏదైతే లైక్ స్టిచెస్ అవి ఇవి ఉన్నాయి కదా, సో అదంతా కూడా కట్ చేసేసాను నేను. సో మీకు లెంత్ సరిపోలేదు అనుకుంటే ఆ స్టిచెస్ తీసేసినా కూడా మీకు లెంత్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసాను అండ్ ఇందులో ఇంకొక పార్ట్ చేశాను అనమాట. సో ఇలా మనకి 2 స్లీవ్స్కి అయిపోతాయి. సో పైన ఉంది ఒక స్లీవ్కి, కింద ఉన్నది ఒక స్లీవ్కి అయిపోతుంది అనమాట. సో ఇవి 2 స్లీవ్స్ కోసమని నేను 2 సైడ్స్ మనకి రెడీ చేసేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇవి మొత్తంగా ఉంటాయి కదా, రౌండ్గా ఉంటాయి కదా సర్కులర్లో, సో దీన్ని కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకుంటే మనకి స్లీవ్స్కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే డైరెక్ట్గా వీటిని మనం స్లీవ్స్కి అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాము. సో ఈ క్రాప్ టాప్ని తీసేసుకొని అండ్ ఈ లెంత్ వచ్చేసి కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదా, స్ట్రాప్స్ లెంత్ కూడా. సో ఇక్కడ ఫస్ట్ వీటిని జస్ట్ ఇలా మనం కర్వ్ షేప్లో లైక్ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాము. సో జస్ట్ అలా పెట్టుకొని లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. సో ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టేస్తున్నాను ఇక్కడ. సో కావాలంటే ప్లీట్స్ లాగా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను నార్మల్ ఫ్రిల్స్ లాగా పెట్టేస్తున్నాను అనమాట. సో ఇలా 2 సైడ్స్ పెట్టేసుకుంటే మనకి లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి ఫస్టే అర్థమైపోతుంది అనమాట. సో ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ చేయాలి లైక్ వీటినే మనము ఇవే లేయర్స్ని మనం ఫ్రంట్లో స్లీవ్స్ దగ్గర నెక్ దగ్గర కూడా రావచ్చు అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడైతే నేను ఓన్లీ స్లీవ్స్కి చేస్తున్నాను. సో ఇది స్ట్రెచబుల్ క్లాత్ అండ్ ఇక్కడ 2 సైడ్స్ మీన్స్ 2 స్లీవ్స్ ఉన్నాయి కదా, సో 1 సైడ్ ఇలా ఎక్స్ట్రా ఉన్న స్టిచెస్ కూడా ఏమైనా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత జస్ట్ డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి ఒక సైడ్. మీన్స్ మనకి స్లీవ్స్కి మనం డౌన్లో ఉంటుంది కదా, సో అది మనం డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా, సో అలా అనమాట. సో 1 సైడ్ డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. 2 స్లీవ్స్కి కదా, సో
2 ఉన్నాయి కదా లేయర్స్. సో 2 లేయర్స్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి ఇలానే. సో రైట్ సైడ్ మనకి పైకి వచ్చేలాగా చూసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సో ఇలా చేసేసుకున్నాము. ఇలా చేసేసుకున్న తర్వాత మనం జస్ట్ ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలి ఇంకొక సైడ్. డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసిన సైడ్ కాకుండా ఇంకొక సైడ్ అనమాట. సో ఆ సైడ్ జస్ట్ ఒక లూజ్ స్టిచ్ అనమాట. నార్మల్ లూజ్ స్టిచ్ వేసుకోవాలి. లైక్ నార్మల్గా అయితే 4లో అలా పెట్టేసుకొని 4 నెంబర్ మీద పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత 2 థ్రెడ్స్ ఉంటాయి కదా. సో ఈ 2 థ్రెడ్స్లోంచి ఒక థ్రెడ్ పట్టుకొని మనం లాగేసామనుకోండి, సో మనకి మొత్తంగా ఫ్రిల్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఒక థ్రెడ్ పట్టేసుకోవాలి, ఒక థ్రెడ్ వదిలేసేయాలి. సో ఆ తర్వాత వాటిని మనం జస్ట్ ఇలా లూజ్ అంటూ ఉంటే మనకి వచ్చేస్తుంటాయి, ఫ్రిల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అనమాట. సో ఇలా మొత్తంగా మనం దగ్గరికి వచ్చేసుకోవాలి. అండ్ మనకి లెంత్ ఎంత కావాలి అని చెప్పేసి మనకి ఆల్రెడీ లెంత్ ఉంది కదా క్రాప్ టాప్కి పైన. సో ఆ లెంత్ అడ్జస్ట్ అయ్యేలాగా మనం టోటల్గా సెట్ చేసేసుకోవాలన్నమాట. సో ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసేసుకోవాలి, అన్ఈవెన్గా ఉండకుండా టోటల్గా ఈవెన్గా చేసేసుకోవాలన్నమాట. సో సెంటర్లో ఎక్కువ స్లీవ్స్ వచ్చేలాగా తీసుకున్నాను నేను, అండ్ సైడ్స్లో కొంచెం తక్కువలాగా అలా తీసేసుకున్నాను. సో ఇన్ కేస్ మనకి మొత్తంగా ఈవెన్గా కావాలనుకున్నా కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో అడ్జస్ట్మెంట్లోనే మనకి టోటల్గా ఉంటుంది. అండ్ ఈ లెంత్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవాలి. అండ్ ఇలా చేసేసుకున్న తర్వాత రైట్ ఫేసింగ్ ఈచ్ అదర్ ఫ్యాబ్రిక్స్ మీన్స్ ప్రింట్ ఒకే సైడ్ లాగా ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి సర్క్యులర్లో ఫామ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనకి టోటల్గా ఆ సైడ్ అటాచ్ చేసేసుకోవాలన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఆ లెంత్ వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ. సో ఇలా ఫ్రంట్లో పెట్టేసుకొని చూపించిన విధంగా మనం అటాచ్ చేసేసుకోవాలి. అండ్ మనకి జస్ట్ ఇలా నార్మల్గా దీన్ని లోపలికి పెట్టేసుకుంటూ స్లీవ్స్ మనం లోపలికి పెట్టేసుకుంటూ ఒక 1/2 ఇంచ్ అటువైపు వదిలేసుకొని స్లీవ్స్ 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సో మనకి అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ చేసేసుకుంటూ మనం చేసేసుకోవచ్చు స్టిచ్ అనేది. సో ఇక్కడ మనకి 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసుకోవాలి. అండ్ ఇది పైనకి పెట్టేసుకోవాలి ఇలా. ఇది ఆల్రెడీ మనకి పైపింగ్ లాగా ఉంది కదా, సో అందుకని చెప్పేసి దాన్ని అలానే పైకి పెట్టేసుకున్నాను. అండ్ ఇలా మొత్తంగా ఈ స్ట్రాప్ కూడా మనకి పైనకి కనిపించేలాగా మనకి సెంటర్లో వస్తుందన్నమాట. సో అలా మనం స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇలా టోటల్గా ఈ లెంత్కి మనకి టోటల్గా ఆర్మ్ హోల్ అండ్ పైన ఎంతైతే ఉంటుందో ఆ లెంత్కి వచ్చేలాగా మనం ఇలా చేసేసుకోవాలి. సో ఇన్ కేస్ కాటన్ మెటీరియల్ అలాంటిది అయ్యేది ఉంటే మనం 2 సైడ్స్ ఫినిషింగ్ చేసేసుకోవాలి స్లీవ్స్కి. బట్ ఇక్కడైతే నేను 1 సైడ్ చేసేసుకున్నాను, ఇంకొక సైడ్ నాకు అవసరం లేదు, సో నేను చేయట్లేదు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మీరు చేయొచ్చు. సో ఇక్కడైతే నేను జస్ట్ ఇలా పైన ఫ్రిల్స్ వచ్చేలాగా చూసుకున్నాను. సైడ్ నార్మల్గా కింద అయితే జస్ట్ లైట్గా ఆర్మ్ హోల్ దగ్గర లైట్గా ఫ్రిల్స్ వచ్చేలాగా చూసుకున్నాను అంతే. సో ఇలా టోటల్గా అడ్జస్ట్ చేసేసుకుంటే మనకి లుక్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు కనిపిస్తుంది కదా. ఒక స్లీవ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. అండ్ ఇంకొక స్లీవ్ కూడా సేమ్ అలానే 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. అండ్ ఇలా జస్ట్ పైన పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి అంతే. సో ఇలా లోపలికి పెట్టేసుకోవాలి, స్లీవ్ అనేది లోపలికి పెట్టేసుకొని మన నార్మల్ క్రాప్ టాప్ అనేది పైకి పెట్టేసుకొని ఇలా, అండ్ స్ట్రాప్ కూడా సెంటర్లో వచ్చేలాగా చూసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రాప్ లెంత్ అనేది కొంచెం పెద్దగా ఉందని చెప్పాను కదా. సో ఇన్ కేస్ మనకి ఆ లెంత్లో ఓకే అనుకుంటే ఓకే, బట్ నేనైతే ఇక్కడ కొంచెం తక్కువ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఇక్కడ ఎలాస్టిక్ యూస్ చేస్తున్నాను. సో ఈ ఎలాస్టిక్ అనేది మనకి స్ట్రాప్ లెంత్ ఎంత కావాలనుకుంటే ఆ లెంత్లో తీసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. సో ఈ 8 ఇంచెస్ ఎలాస్టిక్ని జస్ట్ ఇది 0.25 ఎలాస్టిక్ అనమాట. సో 0.25 ఇంచ్ ఎలాస్టిక్ని ఇలా పెట్టేసుకున్నాను. సో ఇది పెట్టేసుకొని మనం జస్ట్ ఇక్కడ పెట్టేసుకొని టోటల్గా ఇది అడ్జస్ట్ చేసేసుకుంటూ మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి అంతే. సో లోపల సైడ్ పెట్టేసుకొని ఇలా టోటల్గా స్ట్రాప్ ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ మొత్తంలో ఇలా మనం స్టిచ్ వేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా లాగుతూ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సో ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మనకి ఎలాస్టిక్ మీద స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ మనం కావాలంటే ఏదైనా ఎంబ్రాయిడరీ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడైతే నార్మల్ స్టిచ్ వేసేస్తున్నాను. సో ఇలా లెంత్ అప్పుడు మనకి స్ట్రాప్ లెంత్ అనేది తగ్గిపోతుంది. ఇలా మనం లెంత్ కూడా డిక్రీస్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మనం నార్మల్ స్లీవ్స్ పెట్టకుండా నార్మల్గా అయినా కూడా మనం ఇలా ఎలాస్టిక్ పెట్టేసుకుంటే మనకి స్ట్రాప్ లెంత్ తగ్గేస్తుంది. సో అలా అయినా చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఇలా చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకి స్ట్రాప్ లెంత్ డిక్రీజ్ అయింది అండ్ స్లీవ్స్ కూడా యాడ్ అయ్యాయి. అండ్ డౌన్లో జస్ట్ డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం నార్మల్ ఫుల్ లెంత్ క్రాప్ టాప్ని, ఫుల్ లెంత్ టాప్ని, జీన్స్ మీద వేసుకునే ఒక టాప్ని మనం ఇలా నార్మల్గా ఒక శారీ మీదకి స్టైల్ చేసుకునేలాగా చేసేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ డౌన్లో కూడా మనకి ఎగ్జాక్ట్లీ లెంత్ కావాలి అనుకుంటే మనం ఎలాస్టిక్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. లైక్ ఫ్రిల్స్ టైప్లో కావాలి అనుకుంటే మనం ఎలాస్టిక్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నేను జస్ట్ నార్మల్గా లూజ్గానే వదిలేస్తున్నాను. సో ఇలా డబల్ ఫోల్డ్ చేసి వదిలేసాను అనమాట. సో ఇది టోటల్గా లుక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను ఒకసారి మీకు వేసేసుకొని ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను, చూసేయండి.
సో చూసారు కదా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా, లైక్ బేసిక్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైనా కూడా జస్ట్ ఇలా ఈజీగా మనం ఇలాంటి క్రాప్ టాప్స్ అనేవి లెంత్ పెద్దగా ఉన్నవనేవి ఇలా షార్ట్గా చేసేసుకొని వాటికి స్లీవ్స్ లేదు అనుకుంటే కనుక మనం స్లీవ్స్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ ఇక్కడైతే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను దాన్ని మనం స్లీవ్స్ కోసం తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసినట్టయితే మనకి పైన కూడా కొంచెం మీన్స్ చాలా డీప్గా ఉన్నట్టు ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఎలాస్టిక్ యాడ్ చేయడం వల్ల మనకి లెంత్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, మీన్స్ నెక్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అప్పుడు మనకి టాప్ కూడా కొంచెం పైకి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనం డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు ఈ టాప్ని. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.